లేనిదే అమ్మైనా అన్నం పెట్టదనేది సామెత. కానీ అనాథ బాలబాలికల ఆకలి బాధలు గుర్తెరిగి వారి కడుపులు నింపేందుకు ఓ మానవతావాది సంవత్సరానికి 50 క్వింటాల బియ్యం అనాథ శరణాలయానికి చేయూతనందించి తన మానవత్వాన్ని చాటుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కిసాన్ పరివార్ నిర్వాహకులు డాక్టర్ వివేక్ దైవకృప అనాథ శరణాలయానికి 50 క్వింటాల బియ్యం అందించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ స్మాల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ఆదర్శ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈరోజు మహబూబాబాద్ లోని దైవకృప అనాథాశ్రమం అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ విజిట్ చేయడం జరిగింది. నేను వారం కిందటనే అనాథాశ్రమంకి విజిట్ చేసినప్పుడు వీళ్ళు చేసినటువంటి యాక్టివిటీస్ చూస్తున్నాను. మళ్ళీ నాకు భగవంతుడు ఒక అవకాశాన్ని ఇచ్చినాడు. వీళ్ళు లోకేష్ అన్న వారి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు అసలు నేను మాటల్లో వర్ణించలేను. ఎవరైనా ఒకరికి చేస్తాము, ఇద్దరికి చేస్తాము, ముగ్గురికి చేస్తాము. గత 18 సంవత్సరాలుగా అహర్నిశలుగా ఇతను చేస్తున్న సేవ నిజంగా అభినందనీయం. ఇటువంటి కార్యక్రమాలలో మనల్ని భాగస్వామి అవ్వడానికి అవకాశం ఇచ్చినందుకు అతనికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు చెప్పడం జరిగింది, వాళ్ళ అనాథాశ్రమానికి నేను భూమిపైన ఉన్నంత వరకు నేను అవసరం వస్తే ఒకరోజు అన్నం తినకపోయినా సరే లోకేష్ అన్న అనాథాశ్రమానికి 50 క్వింటాలు ప్రతి సంవత్సరము కూడా నా ఆటోమేటిక్గా ఇతనికి వచ్చి అందుతాయి. అదేవిధంగా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్కి నేను చూస్తున్నాను, అనేక మందికి స్కిల్ఫుల్గా తయారైనారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, స్కిల్డ్ తయారైనది దాన్ని రెవెన్యూ జనరేషన్ ఎట్లా చేయాలన్నది వాళ్ళకి అర్థం కావడంలే. నేర్చుకున్నారు పని, కానీ పని నేర్చుకున్నంత మాత్రాన డబ్బులు రావు. డబ్బులు వస్తేనే ఇంట్లో పప్పులు వస్తాయి. డబ్బులు రావాలంటే ఏం చేయాలా అని చెప్పి నేను వీళ్ళతో ఒక చిన్న ఆలోచన వచ్చింది. ప్రభుత్వం ఏం చేస్తుందని పక్కన పెడితే మనమందరం కలిపి ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూపింగ్గా తయారు చేసుకొని ఒక ఆన్లైన్గా ఏదైనా ఒక బ్రాండ్తో ముందుకు పోతే వీళ్ళకి ఇంకా ఎక్స్పర్టైజ్ కావాలి. ఇప్పుడు నేను కొద్దిగా మిస్టేక్స్ చూస్తున్నాను ఆ స్టిచ్చింగ్లో. ఇంకా కొద్దిగా ఎక్స్పర్టైజ్ అయిన తర్వాత వీళ్ళకి ఎప్పుడైతే పరిపూర్ణంగా నమ్మకం వస్తుందో వీళ్ళ పేరుతోనే అందరి పేరుతోనే ఒక బ్రాండ్ వాళ్ళ సొంతంగా ఓపెన్ చేసి మేము ఒక బ్రిడ్జ్ లాగా ఏర్పడతాం. అంటే క్లయింట్కి వీళ్ళకి మధ్య ఒక బ్రిడ్జ్ ఏర్పడారు అనుకోండి, ఇక వాళ్ళే డబ్బులు సంపాదించుకుంటారు, వాళ్ళే వర్క్ చేసుకుంటారు, వాళ్ళకి రెవెన్యూ అనేది తయారవుతుంది. నా మోడల్ హై స్కూల్కి విజిట్ చేయడం జరిగింది. అనంతరం అక్కడ అస్సలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా తక్కువగా ఉండడం జరిగింది. ఇంతటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువగా ఉన్నప్పుడు నేను చూసి నిశ్చయం తీసుకునేది ఏంటంటే 2 సంవత్సరాలలో చాలామంది అక్కడ మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉన్నారు. దాదాపు ఒక అమ్మాయికి 20 గోల్డ్ మెడల్ వచ్చినాయంట ఒక క్రీడా యాక్టివిటీస్లో. అంతటి నైపుణ్యం ఉన్న వ్యక్తులకి కొద్దిగా సహాయం చేస్తే మేలుపడతాయని చెప్పి ఒక 2 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలోనే మోడల్ స్కూల్ అంటే మోడల్ స్కూల్ లాగానే తీర్చిదిద్దే బాధ్యత నాది అని నేను చెప్పడం జరిగింది. వాళ్ళకి తిరిగి నేను అడిగింది ఒక్కటే, ఈ రాష్ట్రంలోనే మోడల్ స్కూల్ నుంచి టాప్ 10లో మీరు ఒకరు ఉండాలి అని. వాళ్ళు దానికి ఓకే అని చెప్పడం జరిగింది. క్విట్ ప్రోకో కింద నేను వాళ్ళకి పరిపూర్ణంగా 2 సంవత్సరాలు దాన్ని డెవలప్ చేసి ఇస్తా అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, కిసాన్ పరివార్ సభ్యులు, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.